నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మాతృదేవో భవ. వేదవ్యాస మహర్షి రచించిన భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాద యోగము 3వ భాగానికి స్వాగతం. దుర్యోధనుడు గురువుగారైన ద్రోణాచార్యునికి ముందుగా పాండవ సైన్యాన్ని చూపించి, తరువాత తన వారిని చూపించి, తన కోసం ప్రాణాలైనా ఇచ్చే వీరులను గురించి చెప్పి ఇలా అంటున్నాడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. అటువంటి సూరులు కలిగిన మన సైన్యము భీష్మునిచే కాపాడపడుచు అపరిమితముగా ఉన్నది. పాండవుల సేన భీమునిచే కాపాడపడుతూ పరిమితముగా ఉన్నది. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థిత భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. మీరందరూ మీ మీ నియమిత స్థానములయందుండి భీష్ముని అన్ని విధములా కాపాడుచుండవలెను. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః, సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. అంతటా పరాక్రమవంతుడును కురువృద్ధుడు అగు భీష్మ పితామహుడు దుర్యోధనుని ఉత్సాహం పరిచేలాగా పెద్దగా సింహనాదము చేసి శంఖమును పూరించెను. తతశంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖ సహసైవ్యాభ్యహన్యస్త శశబ్దస్తుములోభవత్. భీష్ముడు శంఖము పూరించిన పిదప కౌరవ సేనలో మిగిలిన వారును శంఖములను, బేరులను, తప్పెటలను మొదలగు వానిని మ్రోగించిరి. ఆ శబ్దము వలన దిక్కులు పిక్కటిల్లినవి. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్ముతుః. పిదప తెల్లని గుర్రములు కలిగిన గొప్ప రథమునందు కూర్చుని ఉన్న కృష్ణార్జునులు ఇరువురును తమ తమ దివ్య శంఖములను పూరించారు. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యము శంఖమును ఊదెను. అర్జునుడు దేవదత్తమును శంఖమును ఊదెను. భయంకర కార్యములు చేసే భీముడు పౌండ్రమును గొప్ప శంఖమును ఊదెను. కృష్ణం వందే జగద్గురుం. నమస్తే. తరువాతి భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.